నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో రవిశంకర్ గారు మైసూర్ నుంచి, తరుణ్ బనాలా యుఎస్ఏ నుంచి, అండ్ అనిల్ పోలిపెద్ది ఫ్రమ్ యూకే. ఈ అనిల్, తరుణ్ మన యూనివర్సిటీ స్టూడెంట్స్. రవిశంకర్ గారు పృచ్ఛకులు. ఆయన అనేక ప్రశ్నలు తీసుకొస్తూ ఉంటారు. ఈసారి కూడా ఆయన ఏదో తీసుకొచ్చి ఉంటారు. సో నమస్కారం రవిశంకర్ గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు ద నమస్కారం షో. అందరికి. తరుణ్ నమస్తే. అనిల్ నమస్కారం నమస్తే. నమస్తే సార్. నమస్తే అందరికి. యా, సో లెట్ us స్టార్ట్. మీ యొక్క రీసెర్చ్ ఏం చెప్తోంది రవిశంకర్ గారు, చెప్పండి. రీసెర్చ్ కాదండి, డౌట్. మ్మ్. ఇది నాసా వాళ్ళు బేసికలీ దే ఆర్ సెండింగ్ ప్రోబ్స్ టు మార్స్, మ్మ్. గ్రహానికి పంపిస్తున్నారు. అవును. వాళ్ళు మధ్యలో నేను ఎక్కడో చదివింది ఏమిటంటే, అక్కడ అంటే జీవం ఇప్పటిదాకా ఏమి కనపడలేదు ఎవరికి కూడా. మ్మ్. కానీ మధ్యలో ఎవరో ఒక సైంటిస్ట్ గారు, పేరు నాకు గుర్తులేదు, కానీ వారు ఏమన్నారంటే అక్కడ యాక్చువల్గా జీవం ఉంది. మన నాసా వాళ్ళు అక్కడ ఆ మట్టి తీసి దాంట్లో నీళ్లు కలిపి దాన్ని గిలగొట్టి, ఇప్పుడు మీరు అందరిలో గిలగొట్టేసి దాన్ని చూస్తే అది కాస్త ఆ బ్యాక్టీరియాను ఏదైనా ఆ జీవ కణాలు ఏమన్నా చనిపోయినాయి, అక్కడ పోయి ఉండే అవకాశం ఉంది. మ్మ్. అలాగే మన మన భూమి మీదనే ఎక్కడో ఒక డెజర్ట్, అది ఎగ్జాక్ట్ పేరు నాకు గుర్తు రావట్లేదు, మ్మ్. అక్టమానో ఏదో అట్లా సమ్ డెజర్ట్ ఏదో ఉంది. అటకామా డెజర్ట్ అది అటకామా డెజర్ట్. చిలీలో ఉంటుంది. అటకాయిస్తోంది, నన్ను నోట్లో రావట్లేదు అది. సో అవును, ఇది యాహూలో న్యూస్ వచ్చింది, చెప్పండి. మ్మ్. ఆ డెజర్ట్ లో మనకున్న బ్యాక్టీరియా వితౌట్ మాయిశ్చర్, వితౌట్ వాటర్ అది బతుకుతుంది అది. మ్మ్. మ్మ్. అలాంటిది అక్కడ ఉండి ఉండొచ్చు. కాబట్టి మనం తెలియకుండా నాసా వాడు దాన్ని, అంటే చెప్పిన వాళ్ళు నాసా వాళ్ళో కాదు తెలియదు, చంపేసి ఉండొచ్చు మన వాళ్ళు అక్కడ అని ఆయన ఒక థియరీ. మ్మ్. మ్మ్. లైఫ్ ఆన్ నాకు అది నాకు ఎందుకో అంటే పెద్ద నాకు దాంతో ఏకీభవించాలని అనిపించలేదు. ఓకే. అది నా థింకింగ్ అది. ఓకే. కాబట్టి దాని గురించి మీతో కొంచెం డిస్కస్ చేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు వేదంలో ఏం చేయమని చెప్పారా, అంటే పలాని గ్రహంలో పలాని జీవరాశులు ఇలాంటివి ఉంటాయి అప్రాక్సిమేట్గా అనేది ఏమో చెప్పి ఉంటారా? యా, మాట్లాడదాం వాటి గురించి. అది 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 కూడా నాకు డౌట్ ఉంది సార్. అది దీంతో పాటు అది నాకు కలిసిమెలిసి వచ్చిన డౌట్. ష్యూర్ అండి, తప్పకుండా. సో Sir. విల్ స్టార్ట్ ద డిస్కషన్ విత్ అనిల్. అనిల్, చెప్పమ్మా. అదే వాటర్ మీద డిపెండ్ అయిన లైఫ్స్ ఓన్లీ నాట్ ఆన్ ఎర్త్ సార్, మిగతా గ్రహాల మీద ఉన్నాయని తెలుస్తుంది. దీన్ని బట్టి మ్మ్. బహుశా జరిగే ఉంటుందని అనుకోవచ్చు. అంటే చనిపోయిందని అనుకోను, కానీ మ్మ్. ఉండి ఉంటుంది. వాటర్ బేస్డ్ లైఫ్స్ ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు మార్స్ మీద. వాళ్ళు వాటర్ బేస్ చెప్పలేదు. అక్కడ మొత్తం డ్రై కండిషన్స్ లో కూడా మనకి ఇక్కడ బ్యాక్టీరియా మనకు ఉంది ఇక్కడ, అది ఆ పర్టికులర్ డెజర్ట్ లో. అలాగే అక్కడ వాటర్ లేదు, లేకపోయినా సరే బ్యాక్టీరియా ఉండింటుంది. ఈ పర్టికులర్ డెజర్ట్ లో ఉండేదట, వాటర్ దాని మీద వేస్తే చచ్చిపోతుందంట. అలాగ వాళ్ళు అక్కడ నాసా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ కోసం ఆ మట్టిని తీసి దాంట్లో వాటర్ వేసి కలిపి చెక్ చేశారట, సమ్ సార్ట్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. అలా చేసినప్పుడు చచ్చిపోయి ఉంటుంది అది, ఆ పర్టికులర్ బ్యాక్టీరియా అని. నౌ హీఈస్ గివింగ్ ఎ థియరీ, దేర్ ఇస్ నో ప్రూఫ్. ఆయన ఒక భావన, అది ఒక కవి హృదయం అది అయింది. ఆయన సైంటిస్ట్ కాబట్టి ఆయన చెప్పాడు. ఆయన చెప్పాడు. ఓకే, తప్పులేదుగా. ఇంతమంది ఇన్ని ఊహిస్తున్నప్పుడు ఇప్పుడు నాసా వాళ్ళ బేస్ ఏంటి? ఎంతసేపు వాటర్ ఉంటే గ్రహంలో లైఫ్ ఉండడానికి ఛాన్స్ ఉందనే థియరీ వాళ్ళది. వాటర్ లేకపోతే లైఫ్ ఉండదు అనే థియరీ వాళ్ళది. కరెక్ట్. సో అది బహుశా ఈ సైంటిస్ట్ దాన్ని ఖండించుంటాడు. అలా కాదు, ఇలా మనకి అటకామా డెజర్ట్లో కూడా కొన్ని జీవకణాలు వాటర్ లేకుండా బతుకుతున్నాయి. అక్కడున్న సాల్ట్ ఏం చేస్తుందంటే వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది. అది ఇది యూజ్ చేసుకుంటుంది బ్యాక్టీరియా. కరెక్ట్. సో తక్కువ వాటర్ యూజ్ చేసుకొని బతుకుతుంది. తక్కువ వాటర్ యూజ్ చేసుకొని బతుకుతుంది అది. సో అయితే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తరుణ్, నిన్ను అడుగుతా ప్రశ్న. ఓకే, ఇప్పుడు అటకామా డెజర్ట్లో ఒక బ్యాక్టీరియా సాల్ట్స్ ఉపయోగించి తక్కువ వాటర్ ఉపయోగించుకొని బతుకుతోంది. ఆ సాల్ట్స్ అబ్జర్వ్ చేసిన వాటర్ని మాత్రమే ఉపయోగించుకొని బతుకుతోంది. ఓకే, లెట్ us సే దట్ వన్ ఇట్ ఈస్. సో అలాంటప్పుడు మార్స్ మీద కూడా వాటర్ వేపర్ ఉంటేనే కదా ఇలాంటి బ్యాక్టీరియా అక్కడ బతికేది. ఎగ్జాక్ట్లీ, అది డౌట్. ఇప్పుడు అది రవిశంకర్ గారు డౌట్. సో అక్కడ వాటర్ వేపర్ లేకుండా అసలు బ్యాక్టీరియా ఎగ్జిస్ట్ అవుతుందా అనేది ఇంకో ప్రశ్న. అక్కడ వాటర్ వేపర్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ వాటర్ ఉన్నట్టు ఇంతకుముందు, అంటే భూగర్భంలో ఉన్నట్టు మనం ఇంతకుముందు చూసాం, వాళ్ళు కనుక్కున్నట్టు కూడా చూసాం.
సో ఏదో కొంత అయితే ఉండి ఉంటుంది ఏమో అన్న ఆలోచన సార్. ఉండొచ్చు. అంటే వాటర్ వేపర్ ఉండొచ్చు అంటావు మార్స్ మీద. కొంచెం మరీ అసలు ఇట్లా సముద్రాలు కాకుండా అసలు కనిపించకుండా ఉండొచ్చు. బట్ అది ఏమంటాము ఇప్పుడు 90% 100% ట్రేసెస్ ఆఫ్ మాయిశ్చర్ 95% సాయిల్ అనుకుంటే 5% అలా యా, ఉంది. ఓకే. 0.5% ఉన్నా ఉన్నట్టే కదా ఉంటే. సో అనిల్, వాట్ తరుణ్ సేస్, ఇప్పుడు తరుణ్ అనే లెక్క ప్రకారము వాటర్ వేపరు ఉంది అంటే అట్మాస్ఫియర్లో ఉండి ఆ భూమి మీద అంటే ఆ మార్స్ మీద వాటర్ లేకుండా అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఎక్కడి నుంచి వస్తుంది ఒకవేళ వస్తే? ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే వాటర్ వేపర్ ఉంది అంటే వాటర్ బాడీ ఉంటే కానీ వాటర్ వేపర్ ఉండదు. సో ఎందుకంటే టెంపరేచర్స్ ఆన్ మార్స్ ఆర్ వెరీ లో కదా, అవును సార్, అవును. అవునా కదా? వెరీ లో ఉన్నాయి అవి అక్కడ. సో అంత లో టెంపరేచర్స్లో వాటర్ వేపర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ప్రెషర్ బట్ అది హాటర్ కూడా కదా సార్, మార్స్ కాదు. మార్స్ హాటర్ ప్లానెట్ కూడా కదా. వాటర్ ప్లానెట్ కాదు ఇప్పటిదాకా అయితే వాటర్ కాదు, హాటర్, వేడి గ్రహం. లేదు, అది వెరీ కోల్డ్ గ్రహం కదా అది. అవే ఫ్రమ్ సన్ కదా. చాలా అవే ఫ్రమ్ సన్. సో Okay. అన్లెస్ ప్రెషర్ తక్కువ ఉంటే కానీ చెప్పలేము సార్ అక్కడ అట్మాస్ఫియర్ ప్రెషర్. యా, దట్స్ కరెక్ట్. బట్ ద థింగ్ ఇస్ దట్ అక్కడ వాళ్ళకు అనుకున్న టెంపరేచర్స్ అయితే మైనస్లో ఉన్నాయని చెప్పారు. లాస్ట్ టైం. సో మార్స్ మీద మరి అంత నెగిటివ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు వాటర్ వేపర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందా అన్నది ఒక ప్రశ్న. యా, అక్కడ కనుక వేపర్ ఫామ్ అవుతుంది అంటే అది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఐస్ మీద వాటర్ వేపర్ ఫామ్ అవటం, కానీ దానికి టెంపరేచర్ కావాల్సిందే, లేకపోతే ఫామ్ అవ్వదు కదా. అవును సార్. సో దేర్ఫోర్ దెర్ ఇస్ నో టెంపరేచర్ అన్నప్పుడు వాటర్ వేపర్ ఉండలేదు. కాకపోతే అది ఇట్ కుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ క్రిస్టల్స్, వాటర్ క్రిస్టల్స్లో ఉన్నట్టుగా ఉండొచ్చు. సో అది ఆ బ్యాక్టీరియా ఉపయోగించుకోవడం తెలిసి ఉండొచ్చు దానికి. ఓకే. ఓకే, ఛాన్స్ ఉందా లేదా నీళ్ళు? ఉండదు సార్. ఉండొచ్చు అనడానికి మనం సైంటిఫిక్గా మనము కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి అది ఇద్దాం. అదేంటంటే సముద్రంలో చేపలు, అది దానిలో సముద్రంలో దానికి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే సముద్రంలో ఆక్సిజన్ మింగిల్ అయి ఉంటుంది. సో ఆ ఆక్సిజన్ని అది తీసుకుంటుంది, మనం తీసుకోలేం. మనం సముద్రం నీళ్ళలో మునిగితే మనకి ఆక్సిజన్ తీసుకోవడం రాదు అది. సో ద డిజాల్వ్డ్ ఆక్సిజన్ డిజాల్వ్ అయి ఉంటుంది ఆ వాటర్లో. ఆ వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ మాత్రమే అది తీసుకుంటుంది. సో ఎప్పుడైతే అది తీసుకుంటుందో డిజాల్వింగ్ కెపాసిటీ ఒకటి ఉంటుంది ఒక టెంపరేచర్ దగ్గర. సో ఆ డిజాల్వింగ్ కెపాసిటీని ఎప్పుడైతే ఆక్సిజన్ చేప తీసుకుంటుందో ఆటోమేటిక్గా దానిలో వేకెన్సీ ఏర్పడుతుంది. అప్పుడు మళ్ళీ అట్మాస్ఫియర్ ఆక్సిజన్ దానిలోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది జరుగుతుంది, ఇది పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మన భూమి మీదే చూస్తున్నాం. సో అలా మార్స్ మీద కూడా ఉండొచ్చేమో. వాటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనో లైక్ కాంపౌండ్ లాగా దేంతో ఉన్న ఏర్పడి దాన్ని ఇక్కడ చేప అయితే సముద్రం నుంచి ఎలా తీసుకుంటుందో అక్కడ బ్యాక్టీరియా అక్కడి నుంచి తీసుకునే ఛాన్స్ ఉందా లేదా? ఉంటుంది సార్, క్వాలిటీస్ ఆఫ్ ఎర్త్ ఉంటాయి కాబట్టి ఉంటాయి. ఎస్. సో రవిశంకర్ గారు ఉంటుంది అని భావన. సో ఛాన్స్ అయితే ఉంటుంది. తరుణ్, ఉంటే ఎలా ఉంటుంది? హౌ డు యూ ఫీల్ దట్ పర్టికులర్ ప్రాణి ఎలా ఉండాలి? హౌ షుడ్ ఇట్ బి సర్వైవింగ్ దేర్? అదే అర్థం అవట్లేదు సార్. దానికి ఏదో పైన లేయర్ డ్రైగా ఉండి ఏదైనా వాటర్ రాగానే ఏమంటే పీల్చుకునే విధంగా ఉంటుందేమో అన్నట్టుగా జస్ట్ ఒక థాట్ అంతే. యా, కరెక్ట్. లోపల ఏదో ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్తుంది దాదాపు డిఫ్యూజన్ యూజ్ చేసుకొని. డిఫ్యూజన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇట్ ఈస్ డిఫ్యూజెస్ మీన్స్ ఒక గాలి ఛాంబర్లోంచి ఇంకొక దానిలోకి వెళ్ళడానికి డిఫ్యూజ్ అంటాం అనమాట. సో ఇప్పుడు దీనికి మనము ప్రాణి ఎలా తీసుకుంటుంది అక్కడ? ఇప్పుడు ఒక ప్రాణి అక్కడ వాటర్ లేదు, వాటర్ ఉందో లేదో, వాటర్తో లేకుండా అసలు బతకగలదా అన్నది ఇంకొక ప్రశ్న. అంటే పంచభూతాలు లేనివి బతకలేవు అన్నట్టు, లైఫ్ ఉండదు అన్నట్టుగా మనం చాలాసార్లు వింటూ ఉంటాము. అది భూమి మీద కాకుండా వేరే గ్రహాల మీద కూడా అలానేనా అని నాకు తెలియదు. దట్స్ రవిశంకర్ గారు. సో అది వాళ్ళిద్దరు డిస్కషన్ అది. సో ఇప్పుడు మీకేమైనా ఇంకా ప్రశ్నలు? మాకైతే ఉంది, ఛాన్స్ ఉంది అని అనిపిస్తోంది. ఇప్పుడు ఛాన్స్ ఉంది అంటే నా భావన ఏంటంటే సార్, ఇప్పుడు ఉంది అనే ఫస్ట్
అలా మొదలెడదాం మనం. ఉమ్, ఉమ్, ఉంది. ఉమ్, ఉంటే అది ఉత్త ఆక్సిజన్ మీదనే బతకదు. ఉమ్, ఉమ్, ఆక్సిజన్ మీద బతికే అవకాశం లేదు. ఉమ్, నీరు నీరంటే నీరులోంచి ఆక్సిజన్ వచ్చింది అనుకుందాం మనం. ఉమ్, బట్ దానికి న్యూట్రియంట్స్ కావాలా, ఉమ్, అది కూడా కావాలా. ఉమ్. న్యూట్రియంట్స్ కావాలంటే అది గ్యాషియస్ ఫామ్లో కానీ లిక్విడ్ ఫామ్లో కానీ ఉండాలా. ఎందుకు సాలిడ్ ఫామ్లో ఎందుకు ఉండకూడదు? సాలిడ్ ఫామ్ అది ఉండేదే ఇంత చిన్న కణం ఉంటే బ్యాక్టీరియల్ కణంగా మాట్లాడతారు వీళ్ళు, ఫస్ట్ పాయింట్. అవును. ఉమ్, ఉమ్, దానికి అంత అంత స్ట్రక్చర్ అంటే అది ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బ్రహ్మ పదార్థం లాగే ఉండాలి. మరి అంత చిన్న కణంలో ఎవ్రీథింగ్ అది అబ్జర్వ్ చేసుకోగలుగుతూ ఉంటే కనుక. ఉమ్. అదే దట్స్ గుడ్ డిస్కషన్. ఎస్, దట్స్ రైట్, మీరు అన్నది అదొక కరెక్ట్. పాయింట్, అదొక పాయింట్. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే ఈ సైంటిస్ట్ గారు ఏం చెప్తారంటే అక్కడ అదొక బ్యాక్టీరియా ఉంటుంది, ఒక ప్రాణి బ్యాక్టీరియా కానీ ఏదో ఒక చిన్న కణము. దాన్ని మన వాళ్ళు నీళ్లు పోసారు కాబట్టి ఎట్లయితే ఈ అటకామా డెజర్ట్ లో ఉన్న బ్యాక్టీరియా మీద నీళ్లు పోసి చచ్చిపోతుందో, అక్కడ మన వాళ్ళు టెస్ట్ చేసేదానికి ఇక్కడ ఉన్న పద్ధతి అక్కడ వాడడం వల్ల అక్కడ ఉన్నది కాదు చచ్చిపోయింది. వాటర్, ఐ థింక్ వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే వాటర్ డిజాల్వ్ చేసి దే ట్రై టు ఐ థింక్ ప్రెసిపిటేట్ ది దట్ ఆ జీవాన్ని ప్రెసిపిటేట్ చేయాలనుకున్నారేమో అనిపిస్తుంది నాకు. ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ దట్. బట్ అల్టిమేట్లీ వాటర్ వేశారు అక్కడ వీళ్ళు, వేయకూడని చోట. దాంతో అది కాస్త ఢమాల్ అయిపోయింది అని ఏం చెప్తున్నారు. అయితే ఒకవేళ ఢమాల్ అయింది అనుకుంటే అది అంటే అది ఎక్కడ వీళ్ళు దిగారో అక్కడ మాత్రమే ఉంటుందా? ఫస్ట్ పాయింట్. అంటే మొత్తం మార్స్లో ఆ ఒక పిన్ పాయింటెడ్ ఏరియాలో మాత్రమే ఈ బ్యాక్టీరియా ఉండి వీళ్ళు నీళ్ళు పోసి చంపేశారు దాన్ని. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏమంటే వీళ్ళు చేసింది తప్పు, చచ్చిపోయింది అనుకుందాము. వీళ్ళు ఇంతవరకు నాసా వాళ్ళని ఎందుకు పంపిస్తారు ప్రోబ్స్ అక్కడికి? లైఫ్ ఉందా లేదా కనుక్కుందానికి బేసికల్లీ. ఇప్పుడు చంపేశారు. లెట్ us assume ఈ సైంటిస్ట్ గారు చెప్పింది నేను కూడా యాక్సెప్ట్ చేస్తారు అనుకుందాం. చంపేశారు. చంపేస్తే ఏం ప్రూవ్ అయింది? అక్కడ ప్రాణి ఉంది ప్రూవ్ అయింది కదా. ఫస్ట్ ఉంటే కదా చంపేది మనం. ఇప్పుడు ఆ మిగతా వ్యవహారం అంతా పక్కన పడేసి మనము మార్స్ లో ప్రాణం ఉన్నది అని మనం వాళ్ళు కంక్లూడ్ చేసుకోవచ్చు కదా. ఈవెన్ బై మిస్టేక్ ఇఫ్ దే హావ్ కిల్డ్ ఇట్. వాళ్ళు చేయరండి అది, వాళ్ళది చేయరు. నాసా వాళ్ళు ఇప్పుడు నాసా థింక్స్ దే ఆర్ అబోవ్ గాడ్. ఓకే, వాళ్ళు సమస్య లేదు, యాక్సెప్ట్ చేసే సమస్య లేదు. వాళ్ళు ఏమని చంపామని కాదు, అసలు అక్కడ జీవం ఉందని కాదు. వాళ్ళకి ఏంటంటే జీవం అంటే రవిశంకర్ గారు లాగా కనిపించాలి వాళ్ళకి. ఓకే, అంతేగాని కనిపించకుండా ఏదో బ్యాక్టీరియా రూపంలో ఉండి అదేదో మేము ఎక్స్పెక్ట్ చేయడం అవన్నీ మా దగ్గర కాదు, కుదరదు. మరి అట్టప్పుడు మార్సులో దిగడం ఎందుకు? పైనుంచి చూస్తే తెలిసిపోతుంది కదా మనుషులు లాంటి వాళ్ళు మనుషులు ఉన్నారా లేదా, జీవులు ఉన్నాయా లేదా అని చెప్పి దిగడం ఎందుకు? అక్కడ తిరగడం ఎందుకు? ఆ రోబోట్స్ పంపడం ఎందుకు? ఈ పిచ్చి పని చేయడం ఎందుకు? ఇప్పుడు మేము ఖర్చు పెట్టాలా వద్దా? అది వేరే, అదంతా వేరే. ఇప్పుడు వాళ్ళ సైంటిస్టులకు డబ్బులు ఇచ్చి వాళ్ళ బతికించడం వేరు. బతికించడం గుడ్, కానీ మేము అక్కడికి వెళ్తున్నాం, మేము ఏదో టెక్నాలజీ మా అంత మొనగాళ్ళు లేరు అని చెప్పాలి కదండి వాళ్ళు. అవును, మరి మనం కూడా పోయాం కదా. ఇండియా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఒకసారి. ఇండియా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు సార్? అక్కడికి వాళ్ళకి పొద్దున్న లేదు సాయంకాలం ఇడ్లీ తినేటప్పుడు టైం అయిపోయిన వాళ్ళకి వెళ్ళొచ్చారంటే అది వాళ్ళు ఊరికి అట్లా తిరిగారు అంతే, దాని చుట్టూ తిరిగారు. అక్కడ వెళ్ళి ఇడ్లీ తినడం కూడా గొప్ప పనే కదా. యా, చాలా గొప్ప పని అండి. డౌట్ మరి మనమే గొప్ప వాళ్ళు ఇడ్లీ తిందామంటే అక్కడ. అంటే ఉద్దేశం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు నాసా వాళ్ళు వందల ఎక్స్పెరిమెంట్, వాళ్ళు బృహస్పతులు, మనం కాదు. అది నాసా వాళ్ళ నమ్మకం ఏంటంటే మా తెలివైన వాళ్ళు లేరు, మేము చేసిందే కరెక్ట్. మరి ఆ చెప్పిన పెద్ద మనిషి కూడా వాళ్ళే ఎవరో వింటారు కదా. వెస్టర్న్ సైంటిస్టే మాట్లాడారు, నాట్ ఇండియన్ సైంటిస్ట్. ఇప్పుడు వెస్టర్న్ సైంటిస్ట్ మాట్లాడినా వాళ్ళు వినరండి, అదంతా వాళ్ళకి సంబంధం లేదు. సో విషయం ఏంటంటే అతను జర్మన్ సైంటిస్ట్ అనుకుంటా. ఓకే, అయితే ఇప్పుడు దానికి ఏంటంటే యాహూలో వచ్చింది, మాకైతే యాహూలో న్యూస్ వచ్చింది, దాన్ని వేరే సైంటిఫిక్ జర్నల్లో కూడా పడింది. సో అది సో ఇప్పుడు విషయం ఏంటంటే అసలు అక్కడ ప్రాణం ఉంటుందా లేదా, ఇది ప్రశ్న అండి. అది ఏదైనా కానివ్వండి, అది వాటర్ వేస్తే చచ్చిపోతుందా బతుకుతుందా పక్కన పెడేద్దాం. ఫస్ట్ అక్కడ జీవం ఉండే ఛాన్స్ ఉందా లేదా, ఇది ప్రశ్న. ఏమంటావు అనిల్? నువ్వు వేదం చదువుకున్నావు కాబట్టి నీకేమనిపిస్తుంది? ఉంటుంది సార్. అక్కడ కండిషన్స్ బట్టి మనలాగా ఉండకపోయినా అక్కడ కండిషన్స్ బట్టి అక్కడ స్ట్రక్చర్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా. యా, పాసిబిలిటీ ఉంది. తరుణ్, నీ పరిస్థితి? అంటే ప్రాణం ఉండడానికి కండిషన్స్ ఏం చెప్పారు వేదంలో అని ఒకసారి వెతికితే మేబీ అష్టవసువులు అని నాకు అర్థమవుతుంది. అంటే
ఐడియా వస్తుంది. మేబీ యా అష్టవస్తువులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాణం ఉండేదానికి ఛాన్స్ ఉంది అని నాకు దట్స్ అభిప్రాయం. కరెక్ట్. అష్టవసువులు ఏంటంటే పృథివీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు. సూర్యుడు. వీటిని అష్టవసువులు అంటారు. సో సర్వప్రాణులు, సర్వ పదార్థాలు ఈ అష్టవసువుల్లోనే నివసిస్తాయి. ఓకే. సో సర్వప్రాణులు, సర్వ పదార్థాలు సర్వ పదార్థం. సో ఈ ఆకాశం కూడా అష్టవస్తువుల మీదనే ఉంటాయి. ఇంకొక వస్తువు లేదు ప్రపంచంలో ఈ అష్టవస్తువులు తప్పితే. సో ఈ ఓకే. అష్టవస్తువుల మీదే సర్వం ఉంటుంది, ఏదున్నా కానీ. సో దేర్ ఫోర్ అది ప్రాణి కావచ్చు, అప్రాణి కావచ్చు, ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మాస్ సూర్యుడికి నక్షత్రాలకి డిఫరెన్స్ ఉందా అంటే ఉంది అని చెప్పాలి. ఓకే, అట్లానే చంద్రుడికి భూమికి డిఫరెన్స్ ఉందా అంటే ఉందనే చెప్పాలి. సో అంటే ఇక్కడ ఈ చెప్పడంలో లక్షణం ఏంటంటే చంద్రుడు అంటే మన భూమి మీద ఉన్న చంద్రుడు ఒక్కడే కాదు, మిగతా గ్రహాలకు సంబంధించిన చంద్రుల్ని కూడా చంద్రుళ్ళే అనాలి. ఎలా అయితే భూమి చుట్టూ తిరిగేదాన్ని శాటిలైట్ అంటామో, అలానే ఏ గ్రహం చుట్టూ తిరిగేదైనా శాటిలైటే అనాలి. సో అది చంద్రుడు అంటే ఉద్దేశం అనమాట. సో తర్వాత సూర్యుడు అన్నప్పుడు సమస్త భూగోళాలకు సంబంధించిన సూర్యుళ్ళు వస్తాయి. అలాగే నక్షత్రాలు అంటే సమస్త లోకాలకు సంబంధించిన నక్షత్రాలు వస్తాయి. సో ఇవన్నీ కూడా వీటిలోనే అగ్ని, వాయువు, జలము, పృథివీ, ఆకాశము, ఇవి పంచభూతాలు కాకుండా ఈ మూడు కూడా వీటిలో కూడా సర్వ పదార్థాలు, ప్రాణులు నివసిస్తున్నాయి అన్నది. అందుకనే వాటికి వసువు అని పేరు వచ్చింది. నివాసయోగ్యమైన పదార్థం కాబట్టి వసువు. వస్తువు. సో దేర్ ఫోర్ మనం కాదనలేము. సో దాని ప్రకారం ఎస్ అనే చెప్పాల్సి వస్తుంది, ఉన్నాయని. దానికి అంటే వేదం ఇంకా ఏం చెప్తుందంటే ఇంకొక మంచి విషయం, ఇది మీరు ఖండించలేని విషయం అనమాట. అదేంటంటే మనము ఏదన్నా పూజా కార్యక్రమం చేసిన, ఏదైనా యజ్ఞము హోమాలు చేసిన తర్వాత లాస్ట్కి లోకా సమస్తాహ సుఖినో భవంతు అంటాం. ఇక్కడ లోకాహ అంటే లోకము అన్నది పుంలింగము, నపుంసకలింగం రెండు వస్తుంది. లోకాహ అంటే పుంలింగం తీసుకుంటే అది అనేకం, బహువచనం. లోకాహ సమస్తాహ అంటే మొత్తం అన్ని లోకాలు సుఖినో భవంతు. సుఖం ఎవరికి వస్తుంది? ప్రాణం ఉన్న వాళ్ళకే సుఖం వస్తుంది. సో దేర్ ఫోర్ సుఖినో భవంతు అని వేదంలో ఉంది అంటే సర్వలోకాలు ఉండాలి అంటే మనకి సుఖము కావాలి అంటే ఓన్లీ ప్రాణం ఉండి తీరాలి. సో వేదం ప్రకారము సర్వలోకాల్లోనూ ప్రాణులు ఉన్నాయి, అందులో డౌట్ లేదు. నాకు కనిపించలేదు కాబట్టి లేదు అనుకుంటే అది నీ ఇష్టం. అయితే ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు మనకు? ఓకే, మార్స్ మీద ఇన్నిసార్లు ఇన్ని దిగిని అన్ని చేస్తూనే, చంద్రుడి మీద ఇన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఎందుకు కనిపించట్లేదు అన్నది ఒక ప్రశ్న వస్తుంది. దానికి డాక్టర్ వెంకటా చాగంటి ప్రపంచంలో మొట్టమొదటిసారి చెప్పే సొల్యూషన్ ఏంటంటే, మనకి మీరు ఎప్పుడన్నా కొన్ని వార్ మూవీస్ చూసినా, లేకపోతే ఏమన్నా ఇంటెలిజెన్సీకి సంబంధించిన మూవీస్ చూసినా, వాటిల్లో వాళ్ళు చూపిస్తారు ఒక భవనంలో ఎంతమంది ఉన్నారు అనడానికి వాళ్ళు ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్ చేస్తారు. ఇన్ఫ్రారెడ్ రేస్తో సపోజ్ మీ భవనం ఉంది, మీరు అన్ని డోర్స్ క్లోజ్ చేశారు, లోపల ఎవరున్నారో ఎవరు చెప్పలేడు. కానీ ఇన్ఫ్రారెడ్ రేస్ డిటెక్షన్ చేసినప్పుడు మీ బాడీలోంచి వెలువడుతున్న ఇన్ఫ్రారెడ్ రేసు ఈ యొక్క సీలింగ్ నుంచి, గోడల నుంచి బయటికి వెళ్తుంది. సో వెళ్ళినప్పుడు అది ఆ డిటెక్టర్ డిటెక్ట్ చేసి దాని రూపురేఖల్ని అది నిర్మిస్తుంది. సో అంటే ఏంటి? ఒక మనిషిని గుర్తించటానికి, లోపల ఉన్నవాడిని, డబ్బాలో ఉన్నవాడిని గుర్తించడానికి ఇన్ఫ్రారెడ్ రేస్ ఎట్లా అయితే ఒక సొల్యూషనో, రకరకాల లోకాల్లో రకరకాల ప్రాణులు రకరకాల వేవ్ లెన్స్ ఉపయోగించుకొని కనిపిస్తూ ఉంటాయి. మనం వాటిని కనిపెట్టాలి, ఏ వేవ్ లెంత్ ద్వారా అవి విజిబుల్ అవుతాయి. అలానే సౌండ్ మనకి బిట్వీన్ 20 and 20 కిలోహెర్ట్జ్ ఉంది. కానీ అది ఆ లోకాల్లో వేరే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉండొచ్చు. సో అలానే జలం అన్నది మనము వీఆర్ డ్రింకింగ్ విత్ వాటర్ ఇన్ ఎ లిక్విడ్ ఫామ్. దే మైట్ బి డ్రింకింగ్ ఇన్ సమ్ అదర్ ఫామ్. అలానే బ్రీతింగ్, మనం ఆక్సిజన్ ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ పీల్చుకుంటూ బతుకుతున్నాం. చేపలేమో సముద్రంలో ఉన్నవి, నదుల్లో ఉన్నవి నీళ్లలోంచి ఆక్సిజన్ని తీసుకుంటున్నాయి, డిజాల్వ్ అయిన ఆక్సిజన్. అట్లనే
వేరే లోకాల్లో ఆక్సిజన్ని అవి వేరే మెటీరియల్ ద్వారా తీసుకోవచ్చు. ఛాన్సెస్ ఆర్ హెవీ. సో ఎట్లన్నా ఇంకా అగ్ని ఆకాశం రెండు ఉండనే ఉంటాయి. సో దేర్ ఫోర్ పంచభూతాలు తరుణ్ అడిగినట్టు పంచభూతాలు యూటిలైజేషన్ ఉంది, అలానే అవి బతకడానికి ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ద పాసిబిలిటీ దానికి. ఇది ఇప్పుడు విశేషం ఏంటంటే ఏరోప్లేన్ కూడా కనిపెట్టని రోజుల్లో ఇక్కడ, అంటే ఈ మోడర్న్ యుగం అనేది ఏదైతే అనుకుంటున్నామో 1870స్లోనే మహర్షి దయానంద సరస్వతి తన సత్యార్థ ప్రకాశంలో స్పష్టంగా రాశాడు. ఆయన అష్టమ సముల్లాసంలో సృష్టి ఎలా జరిగిందనే విషయం రాస్తున్నప్పుడు ఒకళ్ళు అడిగారు, అయితే ఈ భూమి మీద ప్రాణులు ఉన్నట్టు మిగతా భూముల మీద ఉన్నాయంటే పరమాత్ముడు ఏమైనా దేడిదిమాక, ఆయన ఊరికే అక్కడ సృష్టి చేసేసి అక్కడ పెడతాడు ఆ ఊరికే పని లేకుండా. సో అక్కడ ప్రాణులు ఉన్నాయి కాబట్టే పెట్టాడు, వసించడానికి యోగ్యమైనవి కాబట్టి అని అష్టవస్తువుల సంగతి అక్కడ కూడా చెప్పాడు ఆయన. సో ఇవి అక్కడ ఉండే ఛాన్స్ ఉంది. అయితే మరి అవి ఎలా ఉంటాయి, మనలాగా ఉంటాయి అంటే వేరే రకంగా ఉంటాయి. భూమి మీదనే ఇండియాలో ఉన్నవాడికి, ఆఫ్రికాలో ఉన్నవాడికి, యూకేలో ఉన్నవాడికి, అమెరికాలో ఉన్నవాడికి ఫేషియల్ డిఫరెన్స్, రంగు, రుచి అన్నీ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇక లోకాలే మారుతున్నప్పుడు వేరే రకంగా ఉండడం తప్పేంటి అన్నాడు ఆయన. సో పాసిబిలిటీస్ ఆర్ దేర్. Definitely, I believe, I trust that it is there. Yes. ఓకే. So, any comments, Anil? No. Have any comments, special comments? You can talk. Tarun? ఒక చిన్న ప్రశ్న ఉంది. Ah. ఇప్పుడు మన భూమిని స్త్రీలింగంతో పోలుస్తాము, అవును. కానీ మిగతా గ్రహాలని సౌర సౌర సోలార్ సిస్టమ్ లో ఉన్న మిగతా గ్రహాలని మనము పుల్లింగంతో పోలుస్తాం. అంటే దీని వల్ల కూడా అక్కడ ఉన్న ప్రాణులని అంటే లైక్ వేరే రకంగా ఉత్పత్తి అయ్యి ఉండొచ్చు అని చెప్పవచ్చు. అంటే లైక్ లేదు, వాటికి పుల్లింగ పేర్లు మనం పెట్టిన ఉన్నాయి, కానీ వాటికి దానికి కూడా భూమి అనే పేరు కదా. ఓకే, అవును. సో దేర్ ఫోర్ ఇప్పుడు మార్స్ అనుకో, మార్స్ కూడా భూమే, అది కూడా పృథివీ. భూమి కాబట్టి కానీ దానికి మనము మంగళుడు అని మనం పేరు పెట్టాము మనము. సో బట్ నువ్వు అన్నట్టుగా దట్స్ ఎ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్. సో ఇప్పుడు అవన్నీ ఇప్పుడు నిజంగానే ఇప్పుడు బుధుడు, శుక్రుడు, గురుడు, చంద్రుడు, మంగళుడు, కుజుడు, శని, ఇట్లా మనం పేర్లు ఉన్నాయి వీటికి. సో ఈ పేర్లన్నింటినీ మరి తరుణ్ అన్నట్టుగా పుంలింగ శబ్దాలు ఇవి. శని మటుకు నపుంసకలింగ శబ్దం అనుకున్నాం. సరే, పుంలింగ శబ్దాలు అయితే ఇన్ని ఉన్నాయి కదా మరి. సో దీని మీద ఏమిటి పరిస్థితి ఏంటి, అలా తీసుకొని దాని మీద ప్రాణులు లేవని చెప్పచ్చా ఏమిటి అన్నది ఒక ప్రశ్న. సో ఏమంటావు అనిల్? ఇప్పుడు చెప్తున్నాము, ఇప్పుడు కుజుడు అంటున్నాము. సో దేర్ ఫోర్ ప్రాణం లేదా, అది అంటే ఇప్పుడు భూమి ఉంది, భూమి ఇప్పుడు మనకి పృథివీ ఉంది, దీన్ని భూమి అనేసాం మనం. సో భూమి స్త్రీలింగ శబ్దం కాబట్టి దీనిలో పుట్టడానికి ఛాన్స్ ఉంది, అక్కడ పుట్టడానికి ఛాన్స్ లేదని చెప్పాలన్నా ఎలా చెప్తాం మనం అది? హిరణ్య గర్భం కూడా మరి భూమిలోనే వచ్చింది సార్. అవును, కరెక్ట్, బాగా చెప్పబ్బా, వెరీ గుడ్. సో అయిపోయింది, దాంతో సొల్యూషన్ తయారైంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ భూమి మీద పుంలింగ స్త్రీలింగ శబ్దాలతో మనకి స్త్రీలకు మాత్రమే పిల్లలు పుడతారు, పురుషులకు పుట్టరు, కానీ పురుషులు లేని స్త్రీలు పుట్టలేరు, స్త్రీలు పుట్టించలేరు. సో ఆ శబ్దాన్ని మనం ఇక్కడి నుంచి కుజుడు అని మనం అంటున్నాం. సో అది కుజుడు అని మనం పేరు పెట్టుకున్నాం. సో దే డజంట్ మీన్ దట్ పృథ్వీ కాకుండా పోదు, అది భూమే. సో దేర్ ఫోర్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ న్యాచురల్ ప్రొడక్షన్ అనమాట, ఫర్ ష్యూర్. సో అదొక సమస్య తేలింది. ఇప్పుడు ఇంకో సమస్య ఏమొస్తుందంటే మరి సూర్యుడి మీద కూడా ప్రాణులు ఉన్నారా? ఇది క్వశ్చన్. సూర్యుడు ఏం టెంపరేచర్లు ఏమిటి అదే. ఇప్పుడు మనం అష్టవసువుల అగ్ని ఒకటి చెప్పుకున్నాం. సో అగ్నికి సంబంధించిన మెటీరియల్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. ఏం తయారు చేస్తున్నాము? ఒక స్పేస్ షిప్ గోస్ అండ్ ల్యాండ్స్ దేర్ ఆన్ ద సన్, ల్యాండ్ అయ్యేటట్టుగా దాని మీద ఆ మెటీరియల్తో తయారు చేస్తే అది కరగదు, పెట్టదు, అట్లా ఉంటుంది అని శాస్త్రజ్ఞులు తయారు చేస్తున్నారు. సో తయారు చేస్తున్నప్పుడు అలాంటి మెటీరియల్ నేచర్లో ఉండకపోతే ఎట్లా తయారవుతుంది? అవ్వదు కదా. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ దెర్ ఈజ్ ఏ మెటీరియల్ విచ్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, విచ్ ఈజ్ లివింగ్ ఆర్గానిజం ఏదైనా ఉండొచ్చు, అది అక్కడ ఉండొచ్చు ఛాన్స్ సూర్యుడి మీద. అయితే సూర్యుడి మీద ఏంటంటే సూర్యుడు మొత్తం మండుతూ ఉండడు. సూర్యుడిలో కొంత భాగం మండకుండా ఉంటుంది కూడా.
నేను ఒకసారి ఒక వీడియోలో చెప్పాను సూర్యుడి మీద వాటర్ కూడా ఉందని. సో వాటర్ ఖచ్చితంగా ఉండాలి సూర్యుడి మీద, ఎందుకంటే మనం ఇది చెప్తాం కదా, వేదం చెప్తాం కదా. సో సూర్యుడి మీద నీరు ఉన్నప్పుడు, నీరు ఉండి అంటే నీరు అంటే యు నో దట్ బిలో 100°C ఉండాలి టెంపరేచర్. సో ఆ ప్రాంతాలలో అది దాని టెంపరేచర్స్ ఆర్ నార్మల్, సో అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, కొద్దిగా దూరం వెళ్తే వాల్కెనో ఉంది ఒకటి, ఆ వాల్కెనోలో టెంపరేచర్స్ ఎంత ఉంటాయో మనకు తెలుసు. సో ఇది మనం ఇక్కడ హాయిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మనకేం ఆ టెంపరేచర్స్ అంటట్లేదు. సో దేర్ఫోర్ సూర్యుడి మీద కూడా కొన్ని ప్రాంతాల్లో అగ్ని ప్రళయం లాగా ఉండొచ్చు, కొన్ని ప్రాంతాలు ఏమీ లేకుండా ఉండొచ్చు, ఛాన్స్ ఉన్నాయి. సీజన్స్ కూడా ఉన్నాయి సార్, ఆ? సీజన్స్ కూడా జరుగుతున్నాయి, అర్థం కాదు. ఋతువులు 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 కూడా ఆ, సీజన్స్ కూడా ఉండొచ్చు. యా, వై నాట్, అయితే ష్యూర్. ఇప్పుడు మార్స్లో గమ్మత్తైన విషయం, మార్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మార్స్లో సూర్యాస్తమయాన్ని ఫోటో తీశారు. చేశారు. అది నీలం రంగులో ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న ప్రాణులకి ఎటువంటి కలర్ అవసరము అన్నది అవసరం అదే. సో దాన్ని బట్టి వాటికి మనకి ఎట్లయితే మనకి సూర్యుడు రెడ్ కలర్ ఇస్తాడు అట్లా. సో ఇది మనం అర్థం చేసుకో. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ రవిశంకర్ గారు, మేము కొట్టి పారేయలేము, ఉంది ప్రాణులు. నేను కొట్టి పాడట్లేదు, నేనేమంటానంటే వీళ్ళు బేసిక్గా నాసా వాళ్ళు వెళ్ళేది ప్రాణం ఉందా లేదా చూడడానికి వెళ్తున్నారు. దాన్ని చంపేసినా చంపకపోయినా అక్కడ ప్రాణం ఉందంటే అయితే లెక్క వచ్చేసింది కదా అంటాను నేను. ఎస్, నేను అదే అంటున్నా. విశేషం చేసుకున్నటువంటి మీరు నాసా వాళ్ళు చేసుకున్నటువంటి మిషన్ ఈజ్ అక్కడ ప్రాణం ఉందా లేదా అని చెప్పి వాళ్ళు రాకెట్లు పంపిస్తారు, చూస్తున్నారు. ఇప్పుడు ఎవరో ఒక జర్మన్ సైంటిస్ట్ మీరు అన్నట్లు ఆయన అక్కడ ఉంటే దాన్ని నీళ్లు పోసారు, దాన్ని చంపేశారు అని ఈయన అంటున్నాడు. ఎట్టి పరిస్థితి అటు చూసినా ఇటు చూసినా అక్కడ ప్రాణం ఉన్నది అనేది ప్రూవ్ అయిపోయింది కదా అని నా భావన. ఎస్ అండి, డెఫినెట్గా. దాంట్లో కాంట్రవర్సీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అది నాసా వాళ్ళు, నేను చెప్పాను కదండి, నేను చూస్తే కానీ ఒప్పుకోను. వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టుకున్నారు. ఏంటంటే సి యు అబ్జర్వ్, యు డిటెక్ట్, దెన్ యు అగ్రీ, అదర్వైజ్ డోంట్ అగ్రీ, అంతే. వాళ్ళు తప్పులేదుగా, వాళ్ళు అలా అనుకోవడం తప్పులేదుగా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే కనీసము ఈ కాన్సెప్ట్ వాళ్ళకి మైండ్లోకి రావాలన్నమాట. ఏ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ని లోకాలు ఉన్నాయి, ఇన్ని లోకాల నక్షత్రాలు ఉన్నాయి, ఊరికే పడి ఉంటాయి అట్లా, అలా నేచర్ తయారు చేయదు కదా. సో అది ఇంకేమైనా ఫర్దర్ డిస్కషన్ ఎనీబడి? సైడ్ పాయింట్ ఇప్పుడు మీరు డిస్కస్ చేసిన దీంట్లో భూమినేమో మనం ఒక స్త్రీలింగంగా తీసుకుందాము, మిగతా పుల్లింగం ఉన్నారు, శనేశ్వరుడు మాత్రము నపుంసకలింగం ఉన్నారు. అంటే మన వాళ్ళు పేరు పెట్టినప్పుడు దానికి ఏమైనా ఆలోచించి పెట్టారా? అంటే శనేశ్వరుడి మీద ఎటువంటి ప్రాణులు ఉండకుండా ఉండే అవకాశం ఉందా? అయితే ఇక్కడ శని అనడానికి ఉద్దేశం ఏంటంటే, శని అంటే మెల్లగా నడుచున్నది అని అర్థం, కదులనేది. ఓకే. సో దేర్ ఫోర్ అది కూడా మెల్లగా వెళ్తుంటుంది అనమాట. ఇక అది దానికి మొత్తం సూర్యుని చుట్టూ రావడానికి దాదాపు 29 సంవత్సరాలు ఏవో పడుతుంది దానికి. సో దేర్ ఫోర్ దానికి ఆ పేరు వచ్చింది. శుక్ర విగ్రహం వేగంగా వెళ్తుంది, ప్యూర్గా ఉంటుందని చెప్పడం, అదొక రకంగా చెప్పడం అనమాట. సో అలా వాళ్ళ పేర్లు అలా ఆ రోజు తోచినవి కరెక్ట్గా పెట్టుకున్నారు వాళ్ళు. సో ఆ పేర్లు కూడా మన వేదం నుంచి తీసినవి మళ్ళీ. అదే సమ్ మీనింగ్ ఉంటుంది, దానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు నపుంసకలింగం ఎందుకు వచ్చిందంటే మన ఆస్ట్రాలజీ ప్రకారం అది నపుంసకలింగం, అంటే ఆస్ట్రాలజీలో అది నపుంసకుడు శని. సో అందుకని సో ఎనీహౌ యా దెర్ ఈస్ సమ్ మీనింగ్ షుడ్ బి దేర్ ఫర్ దాట్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ అదే నా భావన. యా ఉండాలి. కానీ ఇప్పుడు ఒకటండి, భూమి స్త్రీలింగమా కాదా? మనందరం యాక్సెప్ట్ చేసింది. దాని మీద ఆ స్త్రీలింగం శబ్దం ఉన్న భూమి మీద స్త్రీలింగ పుంలింగ జీవరాశులు అన్ని రకాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు పుంలింగ శబ్దం ఉన్న దాని మీద జీవరాశులు ఉండడానికి ఏమైంది? కరెక్ట్ లాజిక్. బాగుంది సార్. ఇంకా ఎనీథింగ్? ఇంతే సార్, నేనైతే ప్రూవ్ చేశాను ప్రాణం ఉందని స్టేట్మెంట్ తోనే. ఒక్క విషయం నాకు అర్థం అవ్వలేదు, అక్కడ ప్రాణం ఉన్నా కూడా అది ఆ టెంపరేచర్ లో ఎలా కదులుతుంది
అంటే అగ్ని లేనిది అసలు కదలిక చాలా కష్టం కదా. అవును. ఎలా కదులుతుంది అన్నది కొంచెం అసలు విల్ అర్థం డిస్కస్ దట్. అవ్వట్లేదు. సి ఇప్పుడు మనం రీసెర్చ్ మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేస్తే కానీ తెలియదు మనకి. సో అవును. వీల్ ఒకటి అగ్ని అగ్ని అన్నది ప్రతి పదార్థంలో ఉంటుంది. అవును. సో ఇప్పుడు -200 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర కూడా అగ్ని ఉంటుంది. అవును. కాకపోతే అది అగ్ని ఉన్నా అది చూపించలేదు అంతే. అగ్ని ఉంటుంది లోపల ఫర్ ష్యూర్. అగ్ని లేనిదే రూపం ఉండదు. అవును. ఏదైనా పదార్థానికి రూపం ఉంది అంటే దానిలో అగ్ని ఉండాలి 100%. ఓకే. సో అలానే ఈ అగ్ని కొన్ని రూపము అన్నది ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే కంటికి కనిపించేది రూపము అని మాట్లాడుతున్నాం. షూర్. అంటే అది కాదు రూపం అంటే. రూపం అంటే డెఫినెట్ షేప్ అన్నమాట. ఒక డెఫినెట్ షేప్ని రూపము అంటారు. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉంది. ఇప్పుడు నా దగ్గర ఒక మగ్ ఉంది. ఇది ఒక షేప్. సో ఇది అగ్ని ఈ రూపం తీసుకుంది, ఈ షేప్ తీసుకుంది అంటాం అనమాట. సో ప్రతిది ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థము అగ్నే. ఆ అగ్ని ఆ రూపంలో ఉంటుందన్నమాట. సో దట్స్ ద మీనింగ్. సో ఏదన్నా సరే మీరు ఒక ఒక పదార్థం తీసుకున్నప్పుడు అది మీరు లెట్స్ సే ఇదేమిటి అని అడిగా అనుకోండి, ఇది కళ్ళజోడు బాక్స్ అని చెప్తారు మీరు. యా అది కరెక్టే, కానీ ఇది అగ్ని అని చెప్పాలి. సరే మరి ఇదేంటి అంటే సెల్ ఫోన్ అని చెప్తారు, తెలిసిందే, కానీ అది కూడా అగ్నే. అంటే అగ్ని ఆ రూపంలో ఉంది. సో ప్రతి పదార్థము అగ్ని. సో అందుకనే అగ్ని లేదంటూ లేదనమాట. ప్రతి దానిలోనూ అగ్ని ఉంటుంది. అది ఆ రూపం తీసుకొని మనకు కనిపిస్తుంది అనమాట. సో ఏ రూపం తీసుకుంటే ఆ రూపం మనకి విజిబుల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇన్ఫ్రారెడ్ రేస్తో మాత్రమే కనిపించే రూపం ఒకటి ఉందనుకోండి, ఆ రూపంలో కూడా అగ్ని ఉంది కదా మరి. అది సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు స్కై-ఫై మూవీస్, సైంటిఫై మూవీస్ అన్నీ ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ఒక మనిషి ఇక్కడ టెర్రరిస్ట్ ఉన్నాడా లేదా అనడానికి, ఆ ఇంట్లో ఉన్నాడా లేదంటే ఎవరైనా కదులుతున్నారా లేదా అనడానికి ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్ చేస్తారు వాళ్ళు. చేసినప్పుడు మనకు కనిపిస్తుంది అది. సో దేర్ఫోర్ ఇట్స్ అండర్స్టూడ్ దట్ అది కూడా ఒక రూపమే. సో రూపం నాకు కనిపించట్లేదు, నేను గోడ అడ్డుకుంది, నాకు కనిపించట్లేదు, కానీ దానికి డిటెక్షన్కి వచ్చింది. అలానే అసలు మనకు కనిపించకుండా ఇన్ఫ్రారెడ్లో కానీ అల్ట్రావైలెట్ రీజియన్లో కానీ ఉన్న రూపాలు ఉంటాయి, అవి మనకు కనిపించట్లేదు. సో ఇప్పుడు వీళ్ళు దిగినప్పుడు ఆ పదార్థం ఏదైతే ఆ రూపంలో ఉందో అది బతికిందా చచ్చిందా మనకు తెలియదు, ఎందుకంటే అసలు మనకు కనిపించదు. వీళ్ళు ఆ రేస్లో డిటెక్ట్ చేసుకొని ఏ ఫ్రీక్వెన్సీతో డిటెక్ట్ చేయాలో తెలియదు, నాకైతే తెలియదు. కానీ రీసెర్చ్ చేస్తే మనకి తెలిసిపోతుంది, కుజుడి మీద ఈ పర్టికులర్ రేస్తోనే అది కనిపిస్తుంది లేకపోతే కనిపిస్తుంది. దానికి ఋగ్వేద మంత్రం కూడా ఒకటి ఉంది, అది నాకు నోటికి రాదు, కానీ రీసెంట్గా నేను చదివాను అది. ఋగ్వేదం 10వ మండలము 158వ సూక్తమా 53వ సూక్తమా, దానిలో చక్షు గురించి ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు దానిలో స్పష్టంగా ఇస్తాడనమాట. సో అదేంటంటే కనిపించని రేస్ కూడా ఉన్నాయి, వాటితో కనిపిస్తుంది అని. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. సో అది నెక్స్ట్ టైం ఎప్పుడు మాట్లాడు, ఓకేనా అండి? వెరీ గుడ్ టాపిక్ అండి. సో నెక్స్ట్ టైం విల్ మీట్ అగైన్ విత్ అనదర్ టాపిక్. డన్ సార్, డన్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఉంటా. నమస్కారం సార్.